నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు సోమవారం. సో ఏంటంటే స్టాక్ మార్కెట్ ఏంటంటే యాక్చువల్గా శుక్రవారం నాడు ఆల్మోస్ట్ ఏంటంటే ప్రాఫిట్స్ కూడా తీసుకుంది. అలాగే ఏంటంటే ద్రవ్యోల్బణ గణాంకాలపై కూడా స్టాక్ మార్కెట్ దృష్టి సారించాలని కనపడుతోంది. అయితే ఏంటంటే మెటల్ షేర్స్కి కొంత సానుకూల దృక్పథం కనపడింది సోమవారం నాడు. అలాగే ఏంటంటే విశ్లేషకుల అంచనా ఎలా ఉందంటే స్వల్పకాలానికి ప్రతికూల ధోరణితో ఉన్న లాంగ్ రన్లో బాగుండొచ్చు అనేది కనిపిస్తోంది. సో సిమెంట్ కంపెనీలు అట్లాగే ఏంటంటే వాహన విడిభాగాల షేర్లపై అంతా బులిష్గా ఉంది. అయితే ఆ పొజిషన్ ఎగ్జాక్ట్గా ఎట్లా ఉంది ఏంటి అనేది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి స్పెషల్ కెపాసిటీ ఉన్న పర్సన్తో మాట్లాడి మనము ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుందాము. సో అంతకుముందు మీకు తెలుసు కదా, మన ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతుంటాయి. ఆ 2 నెంబర్స్లో కాల్ చేసి ఈరోజు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇన్వెస్ట్ చేస్తే వేట్ల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై మీరు క్లారిటీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. సో అయితే ఏంటంటే మీరు మాకు మొబైల్లో కాల్ చేసినప్పుడు తప్పనిసరిగా మీ టీవీని మ్యూట్ చేయండి. టీవీని మ్యూట్ చేయకపోతే ఏంటంటే మీకు కాల్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. మాకు కూడా క్లారిటీగా వినపట్టలేదు. క్లారిటీగా వినపడకపోతే మీకు క్లియర్గా మేము ఆర్థికపరమైన సలహాను ఇవ్వలేము. నన్ను ఆర్థికపరమైన సలహా అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు కదా. సో అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్టాక్ మార్కెట్ సీనియర్ అనలిస్ట్ గారితో కూడా ఆయన నెంబర్ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్లో చూసి మీరు ప్రోగ్రాం తర్వాత ఆయన్ని కాల్ చేసి మీరు సలహాలు సూచనలు తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇది మీకు ప్రైమ్ నైన్ అందిస్తున్న ప్రత్యేక సదుపాయం. మరి నిర్ణయం మాత్రం మీదే. సో ఈరోజు ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు, సీనియర్ మార్కెట్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సార్ ఇవాళ స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఎలా ముందుకు వెళ్దామని చూద్దామండి. అయితే ఏంటంటే మొట్టమొదటి మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ కృష్ణారావు గారు. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. ఎస్ సార్. సార్ చెప్పండి, వెంకట గారితో అడగండి ఏ స్టాక్స్ కావాలి, దేనికోసం. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ టాటా మోటార్స్ 806లో ఉన్నాయి సార్. ఓకే. టిటాగర్ వ్యాగన్స్ ఏమో 973, 973లో ఉన్నాయండి. ఏమైనా యావరేజ్ చేయమంటారా ఏంటి సార్, దాని గురించి తెలుసుకుందామని. టిటా గారు యావరేజ్ చేయండి సార్. 848లో ట్రేడ్ అవుతుంది కదా, యావరేజ్ చేయొచ్చు. టాటా మోటార్స్ కూడా కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేయండి. రెండు కూడా యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉందండి, జమ్మలమడుగు నుండి. సార్ మహేశ్వర్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్ చూసి అడగాలనుకుంటున్నారు? వెంకట గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ అపోలో మైక్రో సిస్టమ్స్ నాది 190లో ఉంది సార్. ఇప్పుడు ఎట్లా సార్ దాన్ని అమ్మాలన్నా లేకపోతే అట్లా పెట్టుకోవాలన్నా ఫర్ లాంగ్ టర్మ్ ఉంది. అపోలో అండి, అపోలో మెడికల్ సిస్టమ్స్ అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ 190లో ఉంది. అవును సార్. లాంగ్ టర్మ్ కోసం అండి. అవును సార్. ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అంటే ఒక 50% ఈ రోజు కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకుని కిందకు వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకోండి. సార్ సార్ ఇంకోటి సార్, సెమీ కండక్టర్ లో ఒక మంచి స్టాక్ చెప్పండి సార్ ఏదైనా. సెమీ కండక్టర్ లో మంచి స్టాక్ అంటే వాస్తవంగా మేము స్టాక్ రికమెండేషన్ అనేది చేయకూడదండి. మీ దృష్టిలో ఏమన్నా స్టాక్స్ ఉంటే అవి కొనొచ్చా లేదా అనేది మేము చెప్పగలుగుతారు. దయచేసి మీరు ఈ పాయింట్ని అర్థం చేసుకోవాలి. మీరు స్పెసిఫిక్గా ఈ స్టాక్ కొనొచ్చా సార్ ఎలా ఉంటుంది అని అడిగితే మాత్రమే చేయగలుగుతాం అండి. ప్రేక్షకులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకుని అలా స్పెసిఫిక్గా అడగండి. మేము డైరెక్ట్గా రికమెండ్ చేయడానికి ఉండదు. ఓకే. సో తప్పనిసరిగా. సో సార్ శివకుమార్ గారు నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఎస్ సార్. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? మోతీలాల్ ఓస్వాల్ ఉందండి. 937లో యావరేజ్ ఉంది ప్రైస్. ఓకే. అది హోల్డ్ చేయాలా లేకపోతే ఎగ్జిట్ కావాలి? 7% లాస్ లో ఉన్నాను. హోల్డ్ చేయండి సార్ మోతీలాల్ ఓస్వాల్. అలాగే కొంచెం కిందకు వస్తే అరౌండ్ 840 ఆ జోన్కి వస్తే యావరేజ్ చేయండి. ఇప్పుడే వద్దు, కొంచెం కిందకు వస్తే యావరేజ్ చేయండి 840 జోన్ దగ్గర. 840 దగ్గర అండి. యూనో అవునండి సార్, ఇది యూనో మిండా గురించి చెప్పండి. అట్లా యూనో మిండా ఒకటి, అతుల్ ఆటో ఒకటి తీసుకోవచ్చా? రెండు కూడా ఫ్రెష్ బై అండి. యూనో మిండా, అతుల్ ఆటో రెండు ఫ్రెష్ బై చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు సార్, రెండు కూడా తీసుకోవచ్చు. అయితే ఎక్కువ క్వాంటిటీ తీసుకోవద్దండి. కొంచెం అంటే అక్యూములేషన్ చేయండి. తక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఒక 10 స్టాకులు కొనాలనుకుంటే ఇప్పుడు 5 కొనండి. ఒకవేళ కిందకు వస్తే, ఎందుకంటే ఈ రెండు కూడా బాగా పెరిగిపోయి ఉన్నాయి, కొంచెం ఏదన్నా చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వస్తే యావరేజ్ చేద్దాం. అయితే బస్సు మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ టైంలో కొద్దిగా తీసుకోమని చెప్తున్నాను. మొమెంటం అయితే బాగా బుల్లిష్గా కనిపిస్తున్నాయి రెండు కూడా. రైట్ సార్. రైట్ అండి, అదేంటి సూచన సార్. సో సార్ ఏంటంటే సార్ ఇప్పుడు మరి ఈ జిఎస్టీ ఆల్రెడీ తగ్గించిన లేదంటే ఇట్లాగే ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది కదా,
దీంట్లో వచ్చే సందర్భంలో ఏ జనరల్గా ఏ రంగాల్లో బాగుండదు సార్? సిమెంట్ కంపెనీ షేర్లు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది సార్? సిమెంట్ కంపెనీ షేర్లు మూర్తి గారు మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం, వర్షాకాలంలో సిమెంట్కి గిరాకీ అనేది తక్కువగా ఉంటుంది ఓకే. కాబట్టి కొద్దిగా మనకి సేల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. అయితే జిఎస్టీ తగ్గించడం వలన సిమెంట్ అనేది మనకి అంటే ఇది కస్టమర్కి పాస్ అయితే మాత్రం నిర్మాణ రంగంలో చాలా కూడా సేవ్ చేసుకుంటుంది. సార్ సో కంపెనీలకి చాలా మంచి అంటే అడ్వాంటేజే జిఎస్టీ తగ్గింపు అనేది. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంచెం నిర్మాణ రంగం ఈ టైంలో Yes, sir. ఈ సిమెంట్కి సంబంధించి కొంచెం స్లో మూమెంటే ఉంటుందండి. ఓకే సార్. సో ఈ 1 or 2 months అయిపోయిన తర్వాత అంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత నుంచి వారికి మంచి మూమెంటం అనేది స్టార్ట్ అవుతుంది సిమెంట్ కంపెనీల్లో. ప్రస్తుతం అయితే ఈ 1 or 2 months కొంచెం స్లో మూమెంటమే ఉంటుందండి. రైట్ సార్. ఓకే సార్ అండి, థ్యాంక్ యూ అండి. సో సార్ మళ్ళీ వేరే వాటి మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సార్ సుదర్శన్ గారు గుడ్ మార్నింగ్ అండి, సిద్దిపేట్. సార్ నమస్కారం సార్. వెంకట్ సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నేను 3 స్టాక్స్ గురించి అడుగుతాను సార్. ఎంట్రీ లెవెల్, ఎగ్జిట్ లెవెల్ చెప్పాలి సార్. ఒకటి సిజీ పవర్ సార్. సార్ స్టాక్ పేరు చెప్పండి ఒక్కసారి. సిజీ పవర్. ఈజీ పవర్, ఓకే. రెండవది నెట్ వెబ్ టెక్నాలజీస్. నెట్ వెబ్, ఓకే. మూడవది మోస్ చిప్ సార్, MOSCH. ఓకే అండి. ఇవి 3 కూడా సెమీ కండక్టర్ స్టాక్స్ అని చెప్పి నేను ఒక మిత్రుని ద్వారా తెలుసుకున్నాను సార్. వీటికి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీటిలో ఇన్వెస్ట్ చేయడం నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే అంటారా సార్? థ్యాంక్ యూ. 3 కూడా మీరు అన్నట్లుగా మంచి స్టాక్సేనండి. ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్. అయితే సీజీ పవర్లో మీరు ఎంట్రీ అనేది 710 రూపాయల దగ్గరికి వచ్చినప్పుడు తీసుకోండి. 710 నుంచి 715 మధ్యలోకి వచ్చినప్పుడు తీసుకోండి. ఈరోజు కూడా కొంచెం చిన్న బేరిష్నెస్లో ఉంది. అంటే ఓపెన్ నుంచి చూసుకుంటే ఓపెన్ నుంచి కొంచెం డౌన్లోనే ఉంది కాబట్టి చిన్న బేరిష్నెస్లో ఉంది. కొంచెం కిందకు వచ్చినప్పుడు 739లో ట్రేడ్ అవుతుంది. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. 710 రూపాయలు అనేది మేజర్గా సపోర్ట్ లెవెల్ ఉంది. 710 రూపాయలు ఆ జోన్కి వచ్చినప్పుడు అంటే ఒక 5-10 రూపాయలు అటు ఇటుగా మీరు తీసుకోవచ్చండి. నెట్ వెబ్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. 3184లో ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం. కరెంట్ ప్రైస్లో కూడా మీరు నెట్ వెబ్ టెక్నాలజీస్లో ఎంట్రీ తీసుకోవచ్చండి. అలాగే మాస్చిప్ టెక్నాలజీస్ కూడా కరెంట్ ప్రైస్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. మనం 198 దగ్గర యాక్చువల్గా మాస్చిప్లో ఎంట్రీ అనేది చెప్పాము. సో 198 కూడా బ్రేక్ అయిపోయి ఇప్పుడు 267లో ట్రేడ్ అవుతుందండి. సో మనం చెప్పిన తర్వాత దాదాపుగా 70 రూపాయల పైన పెరిగిందండి గడిచిన 3 రోజుల్లోనే. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. నైస్ నైస్. రైట్ సార్. సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, రాజేశ్వరరావు గారు అండి. గుడ్ మార్నింగ్ రాజేశ్వరరావు గారు. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ చెప్పండి ఏ స్టాక్స్ కోసం? అదాని పోర్ట్ ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి, టాల్నా ఒకటి, 3. అదాని పోర్ట్, బజాజ్ ఫైనాన్స్ అండ్ తాన్లా 3 కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి. అదాని పోర్టు సార్ 3 కూడా ఫ్రెష్ ఎంట్రీనా? 3 స్టాక్ ఉన్నాయి సార్. బజాజ్ ఫైనాన్స్ 870లో ఉన్నాయి. అదాని పోర్టు 1440లో ఉన్నాయి. ఓకే. టాల్నా వచ్చేసి 700 కాడి నుంచి 990 దాకా యావరేజ్ ఉన్నాయి. ఓకే, 3 కూడా హోల్డ్ చేయండి సార్. 3 కూడా హోల్డ్ చేయండి. తాన్లా ప్లాట్ఫామ్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో ఇంకొకసారి కుదిరితే యావరేజ్ చేయండి, కొద్దిగా, ఎక్కువ కాదు, కొంచెం. ఓకే ఓకే సార్. రైట్ సార్. సార్ సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, నారాయణ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ సీజీ టీమ్స్ టెక్నాలజీ ప్రజెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఎంట్రీ లెవెల్స్ కావాలి సార్, ఫ్రెష్ ఎంట్రీ. కేఎస్ టెక్నాలజీస్ అండ్ సీజీ పవర్ అండి. అవును సార్. అంటే ఇప్పుడు సెమీ కండక్టర్ భూమి ఉందని సార్ కదా సార్, లాంగ్ టర్మ్ కోసం. అవునండి, అదే ఇప్పుడే చెప్పుకున్నాం సీజీ పవర్ గురించి కూడా. సో 710 రూపాయలు దగ్గర మనకి మంచి సపోర్ట్ జోన్ ఉందండి. అంటే బయింగ్ ప్రైస్ కూడా అది ఆ రేట్ అయితే బాగుంటుంది. సో 710 నుంచి 720 మధ్యలో వచ్చినప్పుడు తీసుకోండి. ప్రస్తుతం 741లో ఈరోజు ట్రేడ్ అవుతుంది. కొంచెం డౌన్ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వచ్చినప్పుడు తీసుకోండి. ఒకవేళ రాకుండా తిరిగి పైకి వెళ్ళిపోతా ఉంటే 750 దాటితే తీసుకోండి మళ్ళీ. కేఎన్స్ టెక్నాలజీస్ కూడా అంతేనండి. మీరు ఈరోజు చూసుకుంటే 2% పెరిగినట్లు కనిపిస్తుంది, కానీ ఓపెన్ నుంచి చూసుకుంటే కొంచెం చిన్న డౌన్లో ఉంది. అయితే కూడా అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో 6980లో ట్రేడ్ అవుతుందండి. మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి కేఎన్స్ టెక్నాలజీలో. ఎస్ సార్. సార్ రైట్. సో సార్ నెక్స్ట్ అండి మరో కాలర్ లైన్లో ఉండండి, స్వాతి గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఎస్ మేడం, ఏ స్టాక్స్ కోసం? నమస్తే వెంకట్ గారు.
నమస్తే అండి. ఇది సిడిఎస్ఎల్ గురించి ఒకటి పీజీఈఎల్ ఒకటి టీలీలాల్ కంపెనీ అండి. ఈ మూడు చాలా డౌన్ లో ఉన్నాయి సార్. ఫస్ట్ది సిడిఎస్ఎల్ అండి, రెండోది ఫస్ట్ ది సిడిఎస్ఎల్ అండి, సెకండ్ ది పీజీఈఎల్. సిజిఈఎల్ పీజీఈఎల్ పీజీఈఎల్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అదే కదా? అవునండి. అండ్ మూడోదండి టీలీలాల్ అండి. మళ్ళీ చెప్పండి మేడం. టీలీలాల్ ఓకే THELEELA. హలో. ఓకే ఓకే అండి. ఓకే ఓకే అండి, చూస్తున్నారు. తీలీలా అండి, తీలీలా. ఓకే. సిడిఎస్ఎల్ ఎంతలో తీసుకున్నారు మేడం? సిడిఎస్ఎల్ వచ్చేసి నేను 1400 ఆ రేంజ్ లో తీసుకున్నాను సార్. 1400 హోల్డ్ చేయండి మేడం, పర్వాలేదు. మళ్ళీ 1800 మార్క్ని అయితే టచ్ చేస్తుంది, పెరుగుతుంది. ఈ రోజు కూడా చిన్న ప్రాఫిట్లో ఉందండి. 1537లో ట్రేడ్ అవుతుంది, దాదాపుగా 1% ప్రాఫిట్లో ఉంది. హోల్డ్ చేయండి. అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వచ్చేసి మాత్రం కొంచెం టైం తీసుకుంటుందండి. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూస్తే దాదాపుగా రిజల్ట్స్ చెప్పిన రోజే 20% పైన డౌన్ అయిపోయిందండి. అక్కడి నుంచి కొంచెం మనకి పైకి రావడానికి కష్టపడుతుంది. ఏదైనా 640 రూపాయలు దాటితే కానీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో పైకి వచ్చే ఛాన్సెస్ లేవు. 640 వరకు కూడా కన్సల్టేషన్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొద్దిగా టైం ఇవ్వండి, హోల్డ్ చేయండి. 640 జోన్ దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దండి. అలాగే తీలీలా అడిగారు. తీలీలా ఎంతలో తీసుకున్నారండి? తీలీలా 435లో తీసుకున్నాను సార్. 435లో తీసుకున్నారు. ఓకే. సో మనకి ఐపీఓ లిస్టింగ్ మనకి వచ్చిన తర్వాత జూన్ 2వ తారీఖున లిస్టింగ్ జరిగిందండి. 406లో లిస్టింగ్ జరిగిన తర్వాత పెద్దగా పెరగలేదండి. 470 వరకు పెరిగి అక్కడి నుంచి కొంచెం డౌన్ అవుతోంది. ప్రస్తుతం చూస్తే లిస్టింగ్ ప్రైస్ దగ్గరే ఉందండి. 408 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. 406లో లిస్టింగ్ జరిగితే 408 రూపాయల్లో ట్రేడ్ అవుతుందండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి మేడం. అంటే డౌన్ సైడ్ కనిపించట్లేదు, అప్ సైడ్ కనిపించట్లేదు, కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది. హోల్డ్ చేయండి. యావరేజ్ అయితే ప్రస్తుతం ఏం ప్లాన్ చేయదు. ఒకవేళ కిందకి ఏదన్నా వస్తే అప్పుడు మనం యావరేజ్ అనేది ప్లాన్ చేద్దాం. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. రైట్ సార్, రైట్. సో మళ్ళీ ఇంకొక కారణం లైన్లో ఉన్నారండి. విషు గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ నాకు ఎస్ బ్యాంక్ 23 రూపీస్ లో తీసుకున్నాను సార్. తర్వాత బజాజ్ హౌసింగ్ లోన్ ఫైనాన్స్ 141 లో తీసుకున్నాను. చెప్పండి. నేను వెయిట్ చేస్తాను, ఉండని అంటారా సార్? ఎస్ బ్యాంక్ 23లో తీసుకున్నారు కదా, మీ ప్రైస్ వస్తే మళ్ళీ ఎగ్జిట్ అయిపోండి. మా ప్రైస్ ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ కాదు. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎంతలో తీసుకున్నారండి? 141. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మీరు 120 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. 120 రూపాయలు దాటిన తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లో యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఓకే సార్, అదండి సూచన సార్. సార్ మరో కాలర్ అండి, నందకిషోర్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, అడగండి. ఏ స్టాక్స్ కొనాలనుకుంటున్నారు? అగస్త్రా గురించి కనుక్కోవాలి. అగర్తల. అగస్త్రా AGSTRA. ఓకే, అంటే ఫ్రెష్ ఎంట్రీ అండి, లేదంటే ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాను. ఎస్ సార్. ఎంతలో, ఏ రేంజ్లో హోల్డ్ చేస్తున్నారు? అంటే చాలా రోజుల నుంచి అదేమి ప్రాఫిట్స్ కనిపించటం లేదు, సో తీసేద్దామని అనుకుంటున్నాను. సో అగస్త్రా టెక్నాలజీస్ వచ్చేసి అంటే మీరు ఎంతలో తీసుకున్నారండి? ఏంటండి? హలో విషు గారు ఎంతలో తీసుకున్నారు? ఎంతలో తీసుకున్నారు సార్? నేను అది యాక్చువల్గా 5కి తీసుకున్నాను, కానీ అది చాలా లాస్ లో అనిపిస్తుంది. 5 రూపీస్లో తీసుకున్నారా? చాలా 1 year అయిపోయింది, కానీ అదేమి ఫుల్ లాస్ లోనే దాన్ని తీసేసి కదా. ఈ రోజు 5 రూపాయలు 25 పైసల్లో ట్రేడ్ అవుతుంది కదా సార్. కానీ అది ఎప్పుడు నాకు లాస్ లోనే చూపెడుతుంది. అదేమి పెద్ద నాకు మార్జిన్ ఏం కనబట్టడం లేదు. అదే మీరు 5 రూపాయల్లో తీసుకున్నానన్నారు, ప్రస్తుతం 5 రూపాయలు 25 పైసల్లో కనిపిస్తుంది. ఎగ్జిట్ అయిపోండి సార్. ఓకే. ఇది పైకి వచ్చే స్టాక్ కాదు. మీరు చూస్తే లిస్టింగ్ అయిన తర్వాత నుంచి చూసుకుంటే 2022లో లిస్టింగ్ అయిన కంపెనీ అండి ఇది. 2022 జనవరిలో లిస్టింగ్ అయిన కంపెనీ 180 రూపాయల దగ్గర నుంచి కంటిన్యూస్గా కిందకు వచ్చేసింది. ఇలాంటి వాటిలో మనం ఉండొద్దండి, ఎగ్జిట్ అయిపోదాం. మీ ప్రైస్ దగ్గరే ఉంది కాబట్టి ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసేయండి, వద్దండి. రైట్ సార్, రైట్.
శర్మ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. sir. సైంట్ గోబైన్, SAINT, సైంట్ గోబాన్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం సార్. ఎలా ఉంది సార్ పరిస్థితి? ఎంతలో తీసుకున్నారు? 70 రూపాయలు. 70 రూపాయల్లో తీసుకున్నారు. ప్రస్తుతం 119.60లో ఉంది. 50% స్టాక్ ని బయటికి ఎగ్జిట్ అయిపోండి. 50% హోల్డ్ చేయండి సార్. ఎందుకంటే మనకి మొమెంటం క్లియర్ గా లేదండి. దీంట్లో ఒక 50% లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. సార్ శర్మ గారు అదండి ఈ సూచన. సార్ ఇప్పుడు ఏంటంటే సార్ మన ఏంటంటే ఆటో రంగంలో ఏంటంటే బులిష్గా అనిపిస్తుంది కదా సార్. అంటే కొద్దిగా అంటే మీరు మనం చెప్పినట్టుగా ఏంటంటే ఆటో కొద్దిగా బాగుండొచ్చేమో. ఏమంటే 22 తర్వాత ఎలాగైనా వాళ్ళు ఆల్రెడీ GST బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది కదా సార్. Definitely అండి. అంటే కస్టమర్ కి పాస్ ఆన్ చేస్తున్నారు. మనం శుక్రవారం కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్లీ సార్. సో ఈ రోజు పేపర్లో ఏ పేపర్ చూసినా కూడా అదే న్యూస్ కనిపిస్తోంది. మనం ఏదైతే శుక్రవారం మాట్లాడుకున్నామో అదే కనిపించింది సార్. సో దాదాపుగా అందరు అనలిస్టులు కూడా అదే చెప్తున్నారు. ఆటో సంబంధించి అయితే 100 to 150 బేసిస్ పాయింట్స్ వరకు వాళ్ళకి లాభాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్. సో వాస్తవంగా ఇది చూసుకుంటేనండి ఆటో సెక్టర్ కి GST ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వరకు వాళ్ళ సేల్స్ పెరగడానికి దోహదపడుతుందండి. ఎందుకంటే నేను మీకు కంపారిజన్ కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మనకి ఆటో సేల్స్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదండి. ఈసారి మీట్ అవ్వడానికి హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి. ఈసారి పండుగ సీజన్ లో బాగా కొనడానికి ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. అది కరెక్ట్ సార్. సో పెట్రోల్ కార్లు కూడా ఏదైతే 1200 cc కన్నా కింద ఉన్న వాటికి పెట్రోల్ కార్లకి GST వర్తింపు బాగుంది. అలాగే డీజిల్ కార్లకి అయితే 1500 cc 1500 cc కన్నా కింద ఉండే వాటికి GST 10% స్ట్రైట్ అప్ తగ్గుతుంది కదా. అవును సార్. చాలా మంచి లాభం అండి. కరెక్ట్ సార్. అంటే కస్టమర్స్ కి నేను చెప్పేది కస్టమర్స్. సో అందుకని వాహన రంగ షేర్లు కొద్దిగా చూసుకుని చూడాలి. అదే మీరు గమనిస్తే టాటా మోటార్స్ కూడా ఈ రోజు పెరుగుతుంది. బాగా డౌన్ అయిపోయిన టాటా మోటార్స్ కూడా లాస్ట్ 2 days నుంచి పెరుగుతుంది. గుడ్. ఓకే సార్. రైట్ సార్. దాన్ని మేము మాట్లాడదాం సార్. నరసింహరావు గారు కాకినాడ నుండి. గుడ్ మార్నింగ్ నరసింహరావు గారు. నమస్తే సార్. నమస్తే. ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? LIC తీసుకున్నానండి. తర్వాత నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి. LIC తీసుకున్నారు? LIC తీసుకున్నానండి. HDFC తీసుకున్నానండి. అలాగే LICలో హోల్డ్ చేశానండి. అంటే 800 చిల్లరలో తీసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉంటుందండి? హోల్డ్ చేయండి. LIC మీ ప్రైస్ దగ్గరే ఉంది కదా. మీరు తీసుకున్న ప్రైస్ దగ్గరే ఉంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ఒకవేళ కిందకు వచ్చినా కూడా భయపడాల్సిన అంశమేమీ కాదు. కిందకు వస్తే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి, పెరుగుతుందండి. అలాగే HDFC బ్యాంక్ కూడా తీసుకున్నా అన్నారు. HDFC బ్యాంక్ కూడా మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. కొంచెం చిన్న డౌన్ వచ్చింది కానీ బట్ తిరిగి పెరుగుతుంది. రెండు కూడా లాంగ్ టర్మ్ లో మన పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్సే. ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీలో ఇబ్బంది ఏమీ లేదండి. రైట్ సార్. అదండి సూచన సార్. సో సార్ మరో కాలర్ అండి. మురళీకృష్ణ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సార్ ఏ స్టాక్ కోసం అనాలనుకుంటున్నారు? మంది PL ఇండస్ట్రీస్ సార్ మళ్ళీ చెప్పండి ఒక్కసారి. PL ఇండస్ట్రీస్. PL ఇండస్ట్రీస్. ఓకే. అవును సార్. అదే ప్రాజ్ PRAG. సార్ ఫస్ట్ స్టాక్ PL ఇండస్ట్రీసా? అవును సార్. PL కాదండి, PI ఇండస్ట్రీస్ అండి అది. సెకండ్ స్టాక్ ప్రాజ్ PRAG. మళ్ళీ చెప్పండి సార్. ప్రాగ్ PRAG. ప్రాగ్. ఓకే. రైట్. ఈ రెండు లాంగ్ హోల్డింగ్ అండి లేదంటే ఎంటర్ అవుతారా? ఎంటర్ అయ్యానండి. ఎంతలో ఎంటర్ అయ్యారు? RECL వచ్చి 369 అండి. 549 ఎంటర్ అయ్యాను. ఓకే సార్ ప్రాజ్ ఇండస్ట్రీసా PRAJనా? అవునండి PRAG. ఓకే. PRAG. సో PI ఇండస్ట్రీస్ ఎంతలో తీసుకున్నారండి? సార్ వినపడుతుందా? మీ మాట స్లోగా వస్తుంది సార్, గట్టిగా మాట్లాడండి. మీరు ఎంతలో తీసుకున్నారో చెప్తే యావరేజ్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా అనేది చెప్తానండి, అందుకని అడుగుతున్నాను. సో ఏదైనా PI ఇండస్ట్రీస్ వచ్చేసి లాస్ట్ 3 quarter రిజల్ట్స్ అంత అనుకున్నట్లుగా రాలేదండి, అందువల్ల మనకి కొంచెం బేరిష్నెస్ కనిపిస్తోంది. సో ఒకవేళ మీ ప్రైస్ ఇప్పుడున్న ప్రైస్ కన్నా పైన ఉంటే మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఏదైనా ప్రాజ్ ఇండస్ట్రీస్లో మనకి సపోర్ట్ వచ్చేసి 3540 దగ్గర సపోర్ట్ కనిపిస్తోందండి. ప్రస్తుతం 3690లో ఉంది. 3540 దగ్గర మనకి PI ఇండస్ట్రీస్ కాదు, PI ఇండస్ట్రీస్లో 3540 దగ్గర
మనకి సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్లో మంచి స్టాక్ ఇబ్బంది ఏం లేదు. అలాగే ప్రెజ్ ఇండస్ట్రీస్, పిఆర్ఏజే ప్రెజ్ ఇండస్ట్రీస్ 405.70లో ఉంది. మీరు కొద్దిగా పైన తీసుకున్నానని చెప్పారు. ఇది కూడా బేరిష్నెస్ ఉందండి. దాదాపుగా 5 క్వార్టర్స్ నుంచి కూడా రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదండి. అందువల్ల మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే దాదాపుగా అక్టోబర్ నవంబర్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా స్టాక్ అనేది డౌన్ ట్రెండే వస్తూ ఉంది. సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ప్రైస్లో యావరేజ్ అనేది ప్లాన్ చేయొద్దండి. ఏదైనా మీరు యావరేజ్ చేయాలనుకుంటే 470 దాటిన తర్వాత మాత్రమే యావరేజ్ చేయండి. ఇప్పుడైతే యావరేజ్ చేయొద్దు ప్రైజ్ ఇండస్ట్రీస్లో. రైట్ సార్. సార్ అదండి సూచన సార్. సార్ మరో కలర్ లైన్లో ఉన్నాయి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్, ఓకే. అదొకటి 5,000 షేర్స్ తీసుకున్నానండి 84లో. తర్వాత అది ఎట్లా కంటిన్యూ చేసా, ఎట్లా ప్రాస్పెక్ట్స్. తర్వాత ఇంకోటి కెనరా బ్యాంక్ గురించి చెప్పండి సార్, అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే సేల్ చేయాలి? కెనరా బ్యాంక్ హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏం లేదు. కెనరా బ్యాంక్ హోల్డ్ చేయండి. మళ్ళీ పెరుగుతుందండి, మళ్ళీ 120 జోన్ దాటి పైకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం 108లో ట్రేడ్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే ఆయిల్ కంట్రీ ట్యూబులర్ లిమిటెడ్ ఈ రోజు తీసుకున్నారా? లేదండి, ఒక 1 month అవుతుంది. 1 month అవుతుంది. మీ ప్రైస్ దగ్గర ఉంది ఈ రోజు కూడా. మళ్ళీ ఆ, ఈ రోజు కూడా 84లోనే ఉంది. మీరు 84లో తీసుకున్నారు. అవును సార్, కరెక్ట్. ఎస్, హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. స్లోగా పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు, ఉంచండి. నియర్ బై టార్గెట్ అయితే 95 కనిపిస్తుందండి. 95 వరకు హోల్డ్ చేయొచ్చు మీరు. ఎస్ సార్. 95 వరకు హోల్డ్ చేయొచ్చండి. అదండి సూచన సార్. సో సార్ ఏంటంటే సార్ ఇప్పుడు ఎక్కిలంటే ఐటీ షేర్ల మీద ఏంటంటే మళ్ళీ టారిఫ్స్ కోసం చెప్పి ఇంకా ట్రంప్ గారు ఇంకా మనకేమీ క్లారిటీ ఇవ్వలేదు కదా. అది ఇస్తే ఎలా ఉండొచ్చు, ఇవ్వకపోతే అసలు కదా ఐటీ ఎట్లా ఉండొచ్చు, ఐటీ మీద మనం కొద్దిగా వీళ్ళేమన్నా మనం ఏముండవు అండి, టారిఫ్లు పెద్దగా ఏముండవు. ఎందుకంటే ఐటీ మీద టారిఫ్లు వేస్తే వాళ్ళకే ఇబ్బంది, మనకు పెద్దగా వచ్చే ఇబ్బంది ఏముండదు. సాధారణంగా ఏంటంటే వాళ్ళ కంపెనీలు చాలా వరకు ఇక్కడికి మనకి ఇండియాకి అవుట్ సోర్సింగ్ చేస్తున్నాయి. అవునవును సార్. ఇందులోనూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇండియాలోనూ వాళ్ళ కంపెనీ ఉంది, యుఎస్లోనూ వాళ్ళ కంపెనీ ఉంది. అవును సార్. టారిఫ్ వేస్తే వాళ్ళకి పెద్దగా అంటే ఏ విధంగా టారిఫ్ వేస్తారనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే మా కంపెనీ అక్కడ పెట్టాం, బ్రాంచ్ ఆఫీస్ పెట్టుకున్నాము అని చెప్తారు. మెయిన్ కంపెనీ అక్కడే ఉంటుంది. అవును సార్. కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏం కనపడదండి. ఏదన్నా చిన్న ఎఫెక్ట్ ఉంటుంది. అదేను రీసెంట్ గా మీరు న్యూస్ చూసే ఉంటారు సార్. అమెరికాలో ఉన్న ఐటీ దిగ్గజాలన్నింటినీ కూడా పిలిచి వారు ఏదో విందు భోజనం పెట్టి అవునండి ఏమన్నా మనకి అంటే ఇన్వెస్ట్మెంట్ ఏమన్నా చేస్తారంటే ప్రతి కంపెనీ కూడా మేము ఎంతో ఉన్నారు కాబట్టి వారు కొద్దిగా కూల్ అయ్యారనమాట. అవునవునవును. ప్రస్తుతానికి ఐటీ కంపెనీ మీద ఏముండదండి. రైట్ సార్, సంతోషం సార్, వెరీ నైస్. మంచి మాట చెప్పారు. తప్పనిసరిగా మీ మాట నిజమే ఉండాలి తప్పనిసరిగా. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలామంది దాని మీద అక్కడ అమెరికాలో ఉన్నారు కాబట్టి అందరికీ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి. సార్ ప్రసాద్ కుమార్ గారు బెంగళూరు నుండి. నమస్తే సార్. నమస్తే అండి. ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ 170లో ఉన్నాయండి, అవి యావరేజ్ చేయొచ్చా? ఇంకా ఎటర్నల్, కిమ్స్, ఈ రెండు కూడా ఎంట్రీ ప్రైస్ కావాలి, 1 year పీరియడ్. రెండోది ఎటర్నల్, ఇంకోటి ఏంటండి? కిమ్స్ అండి. కిమ్స్ అండి, కిమ్స్ హాస్పిటల్. ఓకే, రైట్. సరే, మీకు ఎలక్ట్రో స్టీల్ కాస్ట్ ఎంతలో ఉందండి? 170 అండి, 170. 170లో ఉంది. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ నవంబర్ ఆ టైంలో తీసుకుని ఉంటారు బహుశా. అక్టోబర్ నవంబర్లో తీసుకున్నారండి? అవును సార్. కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుంది సార్, ఇంకా బుల్లిష్నెస్ రాలేదు. ఏదైనా పెరగాలి అని అంటే మాత్రం 110 రూపాయలు దాటాలండి. 110 రూపాయలు దాటితేనే అప్ సైడ్ మొమెంటమ్ మనకి కనిపించట్లేదు. సో 110 రూపాయలు దాటిన తర్వాత మాత్రం యావరేజ్ అనేది ప్లాన్ చేయండి. 110 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. అలాగే ఎటర్నల్ లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అంటే లాంగ్ టర్మ్ కన్నా కూడా స్వింగ్ ట్రేడింగ్ పరంగా తీసుకోండి. ఎటర్నల్ అనేది స్వింగ్ ట్రేడింగ్గా తీసుకోండి. ఎటర్నల్ లిమిటెడ్ని ప్రస్తుతం 329లో ట్రేడ్ అవుతోంది. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. మళ్ళీ కొంచెం హై లెవెల్స్కి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ లో లెవెల్స్లో తీసుకోండి. ఈ విధంగా మీరు ఎటర్నల్లో ఎంట్రీస్ అనేది చూడండి, లాంగ్ టర్మ్గా వద్దు. అలాగే కిమ్స్ అనేది లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు అండి. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 740.80 ఉంది. కిమ్స్ కరెంట్ ప్రైస్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఒకవేళ కిందకు వస్తే యావరేజ్ కూడా చేయండి. రైట్ సార్. అదండి సూచన సార్. సో సార్ మరో కాల్ నుండి రామకృష్ణ గారు, గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ రామకృష్ణ గారు. మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం? ఆర్బీఎల్ 460 కొన్నాను, ఏంటి పరిస్థితి? ఎక్కడ ఏమైనా యావరేజ్ చేయొచ్చా లేకపోతే ఏంటి పరిస్థితి?
ఓకే. హోల్డ్ అండి, ఆర్వీఎన్ఎల్. హోల్డ్ చేయండి సార్. ఆర్వీఎన్ఎల్. రైల్వే స్టాక్స్ అన్ని కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పటికే మన ప్రోగ్రాంలో. ఇవి 3 నుంచి 6 నెలల్లో టైం ఇవ్వాలి. వీటికి టైం ఇస్తేనే తిరిగి మళ్ళీ మనకి ప్రాఫిట్లు చూపిస్తాయి. కన్సాలిడేషన్లో ఉన్నాయి, కొంచెం కిందకి రావడానికి సూచనలు ఉన్నాయి, తర్వాత కన్సాలిడేషన్ అవుతాయి, 3 నుంచి 6 నెలల తర్వాత పెరుగుతాయి అని కూడా మనం ఇప్పటికీ కనీసం ఒక 4 సార్లు మన ప్రోగ్రాంలోనే చెప్పుకున్నామండి. సో హోల్డ్ చేయండి సార్ రైల్వే స్టాక్స్ అన్నీ కూడా. అలాగే ఆర్వీఎన్ఎల్లో మీరు యావరేజ్ అనేది ప్లాన్ చేయండి, ఇప్పుడే కాదు. 350 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఈ ప్రైస్లో వద్దు, 334లో ఉంది, 350 దాటే వరకు కూడా ఇంకా బుల్లిష్నెస్ రాదండి. సో 350 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. రైట్ అండి, రైట్ సార్. ప్రసాద్ గారు అదే అండి సూచన. సో సార్ ప్రభా మేడం గుడ్ మార్నింగ్ అండి, చెన్నై నుండి. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పవర్ అండి. గ్రిడ్ సార్, పవర్ గ్రిడ్ 325 లో ఉన్నాయి సార్. బంధన్ బ్యాంకు 192 లో ఉన్నాయి సార్. ఎక్కడ యావరేజ్ చేయమంటారు చెప్పండి సార్. బంధన్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ పవర్ గ్రిడ్ అండి. అవునండి. పవర్ గ్రిడ్ ఎంతలో ఉన్నాయన్నారు? 320యా? 320 అని చెప్పారండి. బంధన్ మన పవర్ గ్రిడ్ వచ్చేసి 290 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. 286.70 ఉంది, 290 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. బంధన్ బ్యాంక్ ఎంతలో చెప్పారండి అన్న? బంధన్ బ్యాంక్ చెప్పలేదు. 192 సార్. 192. ఓకే ఓకే. సో బంధన్ బ్యాంకు కొంచెం బేరిష్నెస్ కనిపిస్తుందండి. ఇంకా ఏదైనా మీరు యావరేజ్ చేయాలంటే అబౌవ్ 175 అండి. 170 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు. సో మేడం, ఎస్ మేడం, మేడం అదండి సూచన. సో రైట్. సో మరి ఇక కార్యక్రమం చివరిలోకి వచ్చేసాము. ఇంకా టైం చూస్తుంటేనే గడిచిపోతుంది. ఎనీవే సార్ ఈరోజు ఏంటంటే ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ కొద్దిగా ఆశాజనకంగానే ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఒక 10 సెకండ్స్. మనం ఆశాజనకంగానే అనుకోవాలండి, తప్పనిసరిగా. ఎస్ సార్. ఆశాజనకంగానే అనుకోవాలి. అయితే ఈ లెవెల్లో నిఫ్టీ మనకి అప్పర్ లెవెల్లో ఇంకా 24,860 అనేది మేజర్ హడ్డల్ గానే కనిపిస్తుంది. 24,860 లాస్ట్ వీక్ ఏదైతే చెప్పుకున్నామో ఈ వీక్ కూడా అదే హడ్డల్ గా కనిపిస్తుంది. అది బ్రేక్ అయితే గానీ మనకి బుల్లిష్నెస్ అనేది కనిపించదు. సో డౌన్ సైడ్ వచ్చేసి 24,600 అండి. డౌన్ సైడ్ 24,600, అప్ సైడ్ 24,860. ఇద్దరు లెవెల్ బ్రేక్ అయితే కనుక మనకి నిఫ్టీ అనేది మూమెంటం ఉండదు. అదర్వైజ్ ఈ వారం కూడా కన్సాలిడేషన్ లోనే ఉంటుందండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ మైకా వెంకట్ గారు. థ్యాంక్స్ అలాట్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.